యుఎస్ లీడర్షిప్ కొన్నిసార్లు ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెట్ ఇరాన్ని మేము మిమ్మల్ని స్టోనేజ్ కి పంపించేస్తామని థ్రెటన్ చేశారు. మరి ఇరాన్ సైడ్ నుంచి వచ్చిన రిప్లై అబ్సల్యూట్ బ్రూటల్ రిప్లై. ఇరాన్స్ డిప్లొమాటిక్ అకౌంట్ ఇన్ సౌత్ ఆఫ్రికా దీనికి డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది. ఏమన్నారంటే, స్టోనేజా, మీరు కేవ్స్ లో నిప్పు పుట్టించడానికి ట్రై చేస్తున్న టైంలో మేము ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ ని సైరస్ సిలిండర్ మీద ఎంగ్రేవ్ చేసేసామని అంది. ఇరాన్ సింపుల్ గా చెప్పేది ఏంటంటే, అమెరికాకి 250 ఇయర్స్ హిస్టరీ ఉంటే ఇరాన్ అంటే ఒకప్పటి పర్షియాకి మోర్ దెన్ 2500 ఇయర్స్ ఆఫ్ సివిలైజేషనల్ హిస్టరీ ఉంది. సైరస్ ద గ్రేట్ కానివ్వండి, ఏన్షియంట్ పర్షియన్ హిస్టరీ కానివ్వండి, జాగ్రోస్ రీజియన్, ఎర్లీ అగ్రికల్చర్ అక్కడే స్టార్ట్ అవ్వడం, ఇలాంటివి ఉండడం వల్ల వాళ్ళ హిస్టరీ మీద చాలా ప్రైడ్ ఉంది. నో డౌట్, వార్లో ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, ఎకానమీ స్ట్రగుల్ కూడా అవుతూ ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం ఉంది, సివిలైజేషనల్ ప్రైడ్ మాత్రం వాళ్ళకి ఏమాత్రం తగ్గలేదు. దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటి అంటే, మిలిటరీ పవర్తో ఎవరినైనా ఇంటిమిడేట్ చేయొచ్చు, యూఎస్ఏ చేస్తున్నట్టు. కానీ హిస్టరీలోని ఫ్యాక్ట్స్తో కౌంటర్ చేసే వాళ్ళని సోషల్ మీడియాలో మాత్రం ట్రోల్ చేయడం కొంచెం కష్టమే. ఇఫ్ యూ ఫౌండ్ దిస్ ఇన్ఫర్మేటివ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.